అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనిక శక్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, ఆ దేశం ఇప్పుడు భారీ పరాజయాన్ని ఎదుర్కొంటోందని ఆయన ప్రకటించారు. ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని క్లియర్ చేసే ప్రక్రియను అమెరికా సైన్యం ప్రారంభించిందని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఇరాన్ ఓడిపోయింది, అది ఘోరంగా ఓడిపోయింది. ఇవి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, వారి క్షిపణి తయారీ కేంద్రాలు దాదాపుగా ధ్వంసమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఫేక్ న్యూస్ మీడియా ఇరాన్ గెలుస్తోందని ప్రచారం చేస్తోందని మండిపడ్డ ట్రంప్ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా ప్రపంచ దేశాలకు మేలు చేసేలా హెర్ముజ్ జలసంధిలో ఇరాన్ అమర్చిన సముద్రపు మైన్లను తొలగించే పనిని అమెరికా చేపట్టిందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఇరాన్కు చెందిన 28 మైన్ డ్రాపర్ బోట్లు సముద్ర గర్భానికి చేరుకున్నాయని ట్రంప్ ఎద్దేవా చేశారు. చైనా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలకు ఇంధన సరఫరాలో ఆటంకాలు కలగకుండా అమెరికా ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన ఖాళీ చమురు నౌకలు ఇప్పుడు అమెరికా వైపు కదులుతున్నాయని, అక్కడ చమురు నింపుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్తో కాల్పుల విరమణ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇరాన్ తన పాత నాయకత్వాన్ని కోల్పోయిందని, ఇప్పుడు వారి దగ్గర కేవలం సముద్రపు మైండ్ల ముప్పు తప్ప మరేమీ లేదని ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పరిణామాలపై ఇరాన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.